మీరెళ్లారు. సో, మీతో పాటు ఉన్న అంటే మీ ఫ్రెండ్‌గా ఉన్న ఆదిత్య ఓం గారు. హ్మ్. ఆదిత్య ఓం గారు మిమ్మల్ని అంటే నామినేట్ చేయడం అనేది మీకెలా అనిపించింది ఆ మొమెంట్‌లో? నిజంగా ఖచ్చితంగా ఫస్ట్ బాధ టైమ్ అనిపించి ఏమనిపియలే. ఫస్ట్ టైమ్ అనిపించలేదా? అసలు నాకు ఏమీ తెలీదు. ఆ! అలా బెబ్బిగాడిలా ఎళ్ళా. ఆ! నామినేషన్ అంటే ఓకే. నామినేషన్ అయితే ఏమైతది? జనాల్లో మనకెంతుందో తెలుస్తది. మంచిదే కదా! నామినేషన్ ఎయని. హ్మ్. కాకపోతే ఫస్ట్ టైమ్ నామినేషన్ ఏసినప్పుడు మామూలుగానే మంచిగానే చెప్పాడు. హ్మ్. నేను ఇది ఇందుకనే ఏస్తున్నాను అని చెప్పాడు. తర్వాత మళ్ళీ పొడిచాడు. పొడిచాడు. ఏంటన్నా నువ్వు ప్రతిసారి నన్నే టార్గెట్ చేస్తున్నావు అనుకున్నా నేను. హ్మ్. ఇంకా తర్వాత ఇదేదో కట్టప్ప బాహుబలిలాగా మళ్ళీ చిరాకు ఏమంటే అది కూడా దోమ తీసుకొచ్చి నా మెడలో వేసాడు. ఎందుకు నాకు వేస్తున్నాడు ప్రతిసారి ఇంకెవడ కనిపించట్లేదు ఆయనకి హ్మ్. అని చెప్పి అనిపించి నాకు తర్వాత ఒకటి అర్థమైంది. హ్మ్. సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. నేనంటే సీనియర్ హీరోగా ఓ అన్న లెక్క గౌరవం ఇచ్చి నేను ఆయన రిటర్న్ చేయలేకపోతున్నాను. మొహమాటానికో పెదరికానికో నేను తిరిగి ఆయన్ని నామినేట్ చేయట్లేదు. ఓకే వీడెప్పుడు మనం నామినేట్ చేయడు. హ్మ్. అదే అని అనుకున్నాడో లేకపోతే ఓ చెంచాగాడి లెక్క అనుకున్నాడు. అంటే మన సినిమాల్లో హీరోలకి వెనకాల చెంచాలు ఉంటారు కదా. యాహ్! యాహ్! సో అలా అనుకున్నాడేమో వీడు ఎప్పటికి మనకి చేయడం అనుకున్నాడేమో. హ్మ్. చూసి 3 సార్లు తర్వాత కూడా నేను నిజంగానే చేసినవాడిని కాదు. హ్మ్. చెంచాగిరి అని కాదు. బట్ అవుట్ ఆఫ్ పెద్ద ఆయన ఎప్పుడు కూడా ఆయన నన్నేమి హర్ట్ చేయలేదు. హ్మ్. సరే ఇది కూడా సరదాగా తీసుకున్నాను. ఆ దోమ వేసిన సరదాగా తీసుకున్నాను. వెనకాల పోసినా కూడా కట్టప్ప బాహుబలిని పొడిచాడు అన్నట్టుగా యాహ్! సరదాగానే తీసుకున్నాను. కానీ తర్వాత రెండోసారి నామినేషన్లో మళ్ళీ నన్నే వేసినప్పుడు హ్మ్. ఎందుకు ఈయన ఇది పదే పదే చేస్తున్నాడు. సరే వేసినాడు. అయినా కూడా నేను పెద్ద పట్టించుకోలేదు. ఆయన సేఫ్ గేమ్ ఆడుకున్నా నేను పట్టించుకునేవాడిని కాదు. ఫోన్లో ఏదో సర్వైవ్ అవ్వాలనుకుంటున్నాడు. అండ్ నన్ను పాయింట్అవుట్ చేసి నిద్రపోతున్నావు నువ్వు, హ్మ్. ఎందుకు వచ్చావు నువ్వు, హ్మ్. నేను ఎందుకు వచ్చాను నాకు తెలుసు, యాహ్! నువ్వు చెప్పినట్టు నేను ఆడతాను. లేదు. అక్కడ నాకు మండింది. హ్మ్. అక్కడ నాకు స్పైక్ అయింది. నేను ఇచ్చిపడేసిన. హ్మ్. ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా వేద్దాం ఏదో చిన్న రీజన్ పెట్టి వేద్దాం అనుకున్నాను. కానీ ఇదే పెద్ద రీజను. నన్ను ఇంత హర్ట్ చేసిన వాళ్ళకి వేయాలి కదా నేనని పర్ఫెక్ట్ రీజన్ దొరికింది, వేసేసాను. అప్పటి నుంచి అంత మారిపోయింది. ఆ నామినేషన్ తర్వాత నీకు ఒకటి చెప్తా. యాహ్! ప్లీజ్. అంటే హీరోలకి విలన్లకైనా చెంచాలు ఉండేది. ఆ! పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయి కదా. యాహ్! మన హైదరాబాద్ పెద్ద సిటీ కదా, హ్మ్. హీరో లాంటి సిటీ. యాహ్! మరి దీనికి కూడా చెంచా ఉండాలి కదా. ఉంటారు. ఏంటి తెలుసా? ఏంటది? ఇది హైదరాబాదు, దీని చెంచా శంషాబాద్. బా! అందుకే ఊరు బయటుంది. సారీ కంటిన్యూ. సారీ వచ్చినప్పుడు ఏం చేస్తుందా. కానీ ఈ జోకులు వినేటప్పటికి నేను ఒక్క నిమిషం ఏం అడగాలనో అర్థం కాక బ్లాక్ అయిపోతుంటా అనమాట. ఆ చెంచాగిరి దాని దగ్గరే ఆగిపోయా అనమాట. అది ఓకే. ఆ! అందుకని నేను రిటర్న్ ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. యాహ్! కానీ ఇవ్వడం కూడా బాగా గట్టిగా ఇచ్చారు. కాకపోతే అక్కడ పూలదండలు వేసే టైంలలో సో, అక్కడ నేను ఫస్ట్‌లోనే అడిగాను. ఏందంటే అందరికి మీరు ముందుగానే చెప్పారా? అంటే నన్ను బయటికి పంపించండి అని చెప్పారా? లేకపోతే వాళ్ళే వాలంటరీగా అని చెప్పాను. చెప్పారు. ఫస్ట్ ఎవరితో పాస్ చేపిచ్చారేంటి? పాప వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందని తెలిస్తే మళ్ళీ నాగార్జున గారు వచ్చి లే 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 బిగ్ బాస్ని మోసం చేస్తారా మీరు అంటే నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పారు. హ్మ్. ఒకవేళ శేఖర్కి వేసేటప్పుడు మాత్రం మీరు ఈ రీజన్ చెప్పకండి. హ్మ్. కొడుకు పుట్టాడు అందుకు బిడ్డను చూసుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి ఇట్లాంటి డ్రామాలు ఆడకండి అని చెప్పి ఆయన చెప్పారు. హ్మ్. మన వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు కదా, వేరే రీజన్ చెప్తారు, హ్మ్. అట్లా వేసేది వేస్తారు. సో నేనంటే పొద్దున్నే మొత్తం చాలా క్లియర్గా అన్నీ సర్దేసి సూట్ కేసులు అన్నీ సర్దేసిన తర్వాత ఇంకా చిన్న ఉంటాయి కదా. హ్మ్. లాస్ట్ వీక్లో నాకు సర్లే అంత ఈజీగా అయిపోతావా మనం, హ్మ్. బాగానే ఎంటర్టైన్ చేశాను కదా, అయినా పంపించేస్తారా ఉండదులే అనుకుని పెద్ద సర్దినా కూడా ఆ చిన్న చిన్న ఇంకో బాక్స్ ఉంటుంది హ్మ్. మన టూత్పేస్ట్లు ఇవన్నీ కూడా, Yeah. అవన్నీ కూడా అక్కడే పెట్టు. డైలీ ఎసెన్షియల్ ఈసారి మాత్రం ముందే అన్ని ప్యాక్ చేసేసి క్లియర్గా ఏ చిన్న అవకాశం వచ్చినా నన్ను పంపించేయండి అని అందరికీ చెప్పాను. హుహు. జనరల్గా రాదు, ఎందుకంటే ప్రతిదీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. Yeah. రెడ్ బ్లూ, రెడ్ గ్రీన్ ఇస్తారు. గ్రీన్ వచ్చిందా నువ్వు సేఫ్, హ్మ్. రెడ్ వచ్చిందా నువ్వు గాన్. ఇలా 4-5 లాస్ట్ రౌండ్ లాస్ట్ మేము చూడాల. హ్మ్. అంటే మణికంఠ అండ్ బేబక్క వెళ్ళినప్పుడు అక్కడ వరకే మేము చూసాం. లాస్ట్ ఇద్దరిని ఎక్కడికో డ్రమ్ములు కొట్టే దగ్గరికి ఏదో తీసుకెళ్ళారు. అది మేము చూడలేకపోయారు. మీరు చూసుంటారేమో. Yeah. చూసారా? చూసాం. సో దాంట్లో ఏంటి అన్న చాయిస్ ఉండిందా లేకపోతే లేదు చాయిస్ ఏం లేదు.
ఏంటంటే అది అక్కడ మీరు అన్నట్టే బ్లూ ఆర్ రెడ్ అన్నాడు, వచ్చింది. సారీ గ్రీన్ ఆర్ రెడ్ అన్నట్టు ఆ type లోనే ఇచ్చి Yeah. సో కానీ buzzer నాకు ఇచ్చేసి పంపించారు. నాకేంటంటే ఎక్కడో దొరకపోద్దా, ఎక్కడైనా ఏది దొరికినా కూడా వచ్చేద్దాం బయటికి అన్న టైప్లోనే నేను ఉండే. అందరికీ చెప్పి పెట్టారు, ఏదైనా అవకాశం వస్తే దయచేసి మీరు నన్ను వేరే రకంగా అనుకోకండి, ఇది డ్రామా అనుకోకండి, ఇంకేమనుకోకండి, పంపించేయండి. ఐఎమ్ హ్యాపీ, బయటికి వెళ్ళాలి, నేను అవసరం కూడా ఉంది అని చెప్పాను. కొంతమంది వీడు ఏదో డ్రామా ఆడుతున్నాను అనుకునేవాడు కూడా ఉంటారు. ఆదిత్య కూడా అదే అనుకున్నాడు. నాకు తెలుసురా, నేనే వెళ్తానని. ఇక్కడ నాకు అర్థమైపోయింది. నాకు సార్ కూడా చెప్పారు. లాస్ట్ టైం కూడా నేను పెర్ఫార్మెన్స్లో నన్ను చూపించారు. ఎవరు? ఆదిత్య గారు. అండ్ అలాగే ఈ బ్లాక్ పోసి వైట్ పోసారు కదా లిక్విడ్లు, పోసేటప్పుడు కూడా ఈయనకి ఎక్కువ బ్లాక్ లిక్విడ్ పడింది. నాకు తెలుసు నేను పోతానని తెలుసు. నువ్వు నాటకాలు ఆడకు నా దగ్గర, నువ్వు ఇట్లా డ్రామా చేసి నువ్వు లాస్ట్ టైం కూడా నువ్వు ఇట్లాగే అన్నావు, ఉన్నావు, ఈసారి కూడా ఇట్లాగే చేస్తున్నావు నువ్వు అంటే, లేదు ఎక్కువ కూడా అంటే, ఎందుకంటే ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత ఆయన నాతో మాట్లాడి తీరు మారిపోయిన తర్వాత సర్లే ఈయన ఇలాగే మాట్లాడతాడులే, ఇంకా ఇంతకుమించి నేను ఎక్స్పెక్ట్ చేయను అని చెప్పి ఇంకా కామ్గా ఉండే. బట్ అందరికీ చెప్పి పెట్టిన. ఒకసారి ఎప్పుడైతే బిగ్ బాస్లో ద బిగ్గెస్ట్ ట్విస్ట్, ఈసారి నామినేషన్ వేసిన వాళ్ళే అదే కంటెస్టెంట్సే ఎలిమినేట్ చేయబోతున్నారు అని చెప్పిన తర్వాత వచ్చేసింది అవకాశం అని చెప్పి ఒకసారి నేను ఎవరికైతే ముందుగానే చెప్పి పెట్టాను వాళ్ళందరూ ఓకే కంటి సైగలతోనే మనం మెసేజ్ అంటే మేబీ అంత ఫుటేజ్ వాళ్ళు చూపిస్తారో లేదో నాకు తెలియదు, చెప్పాల్సిన తెలిపేది వెంటనే టక్ 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 అందరూ వరుసగా లైన్గా కూర్చున్నారు కాబట్టి ఒకరికొకళ్ళు. కానీ ఒకటి చెప్పనా, మీకు ఓటు వేసిన ప్రేక్షకులు మాత్రం ఎంత బాధపడి ఉంటారంటే చాలా బాధపడి ఉంటారు. అది వాళ్ళకి నిజంగా నేను సారీ, నాకు ఉన్న పరిస్థితి అలాంటిది. ఒకటి ఫుడ్ పరంగా నేను ఉండలేకపోయా, ఇంకో పక్క బంధం పేగు బంధం లాగుతుంది. సో ఈ రెండే నన్ను ఇలా చేసే. కానీ మీరు నన్ను ఇష్టపడ్డారనే విషయం, దానివల్లే మీరు బాధపడ్డారనే విషయం నాకు అర్థమైంది. ఖచ్చితంగా మరో వేదిక పైన నేను మిమ్మల్ని గ్యారెంటీగా అలరిస్తాను, అదైతే ప్రామిస్. అండ్ బిగ్ బాస్లో యూజువల్గా టాస్క్ వైజ్ కానీ లేకపోతే ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ మనం గమనిస్తే ఎప్పుడో ఒక 6th వీక్, ఒక 2 months తర్వాత, 8 weeks తర్వాత చూస్తాం. కానీ ఈ సీజన్లో ఏంటి బ్రో, అసలు 2nd వీకే చేసేస్తున్నారు. అంటే ఆ ఎమోషన్స్ తీసుకురావడం కానీ, టాస్కులు కూడా విపరీతంగా పెట్టడం కానీ, ఎందుకు ఇలా జరిగిందంటారు? ఆ ఎమోషన్స్ తీసుకొచ్చారు కదా, అది కూడా ఒక ట్రిగరింగ్ పాయింట్ నాకు. అది నాన్న సెంటిమెంట్ అన్నప్పుడు నాకు మా బుడ్డది గుర్తొచ్చింది. రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత అది నేను షర్ట్ ఇప్పేసి పడుకుంటా. ఏది నా బుజ్జి జిరాఫీ అంటే మా బుడ్డది వస్తే టిక్ 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 చెక్కి తొక్కుతూ టుక్కు 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 తొక్కు, దానికి అది సరదా, తొక్కించుకోవడం నాకు సరదా. ఓకే. సో అవన్నీ గుర్తొచ్చేసాయి ఒకసారి, దాన్ని ఎత్తుకొని తిప్పడము అన్నీ కూడా. అంటే నేను దాన్ని మిస్ అవుతున్నానని దానికన్నా పాపం దాన్ని ఇప్పుడు ఎవరు ఎత్తుకుంటున్నారు, ఎవరు తిప్పుతున్నారు, అమ్మ నాన్న కొంచెం పెద్దవాళ్ళు ఎక్కువసేపు చేయలేరు. దాన్ని బయటకు తిప్పడము, కింద రోజు పార్క్కి తీసుకెళ్ళి దాన్ని ఆడించుకోవడం, ఇవన్నీ చేసి పాపం వాళ్ళ అమ్మ ఇప్పుడు నిండు చూలాలు తను తిప్పలేదు, ఆ బాధలు గుర్తొస్తూ ఉండే. ఒక్కసారి అది ట్రిగ్గర్ అవ్వగానే నాకు తెలియకుండానే బుడ్డది గుర్తొచ్చింది. నేను అదే ఒకసారి చెప్తూ ఉంటాను, ఎవ్రీ మ్యాన్ కాదు, సమ్ మ్యాన్ ఇస్ బ్యాడ్ అంటిల్ హీ బికమ్స్ డాడ్ అని. డాడ్ అయిన తర్వాత వాడికి నిజంగా ఇది వచ్చేస్తుంది అనమాట. సో రియల్ మ్యాన్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతాడు. అయితే ఇంకొకటి ఏంటంటే, మన డాడీ అయిన తర్వాతే మన నాన్న మనల్ని ఎంత ప్రేమించాడు అనేది. మనకి మామూలుగా ప్రేమ ఉంటుంది నాన్న అంటే, కానీ మా నాన్న కూడా ఇప్పుడు నేను ఎంత ఇష్టపడుతున్నానో నన్ను కూడా అంతే ఇష్టపడి అంతే గుండెల మీద ఎక్కించుకొని పెంచారు కదా. అలా అవన్నీ గుర్తొచ్చాయి. నాన్న గుర్తొచ్చారు నాకు, నన్ను కన్నవాళ్ళు నేను కన్నవాళ్ళు ఒకసారి గుర్తొచ్చి అది బాగా ట్రిగ్గర్ అయింది. ఒక్కసారిగా ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ తీసుకొని వచ్చేటప్పటికే శేఖర్ భాష గారు ఇక్కడ ఉన్నారేమో అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మా నాన్న రెగ్యులర్గా చూస్తారనమాట. నేను ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఏదైనా ఆయన తప్పకుండా మిస్ అవ్వకుండా చూస్తారనమాట. ఇంకెవరు చూసినా చూడకపోయినా ఆయన అయితే గ్యారెంటీ చూస్తారు. తర్వాత ఇదే ఎమోషన్లో అభయ్కి నిఖిల్కి మధ్య వచ్చినప్పుడు కూడా అందరూ అభయ్కి ఆయన వాళ్ళ నాన్న హీ పాస్డ్ అవే, సో అతను ఆయన గుర్తుగా ఉంటుందని ఇచ్చినప్పుడు సరే అక్కడ అభయ్ గురించి ఆలోచించారు. కానీ నేను మాత్రం అభయ్ గురించి ఆలోచించారా, నిఖిల్ గురించి కూడా ఆలోచించారు, నిఖిల్ వాళ్ళ నాన్న గురించి ఆలోచించారు.
ఓకే. నాకు ఎందుకంటే మా నాన్న గుర్తొస్తున్నారు పాపం. వాళ్ళ నాన్న కూడా ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటారు కదా, తన కొడుకుని ఎవరు చీర్ చేస్తారని చేస్తుంటారు కదా. ఏదన్నా తనకి వాళ్ళ కొడుకు ఏదన్నా చేసినా కూడా ఇంత చిన్న హ్యాపీనెస్ కొడుకు వచ్చినా తండ్రి ఇంత హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో అందుకే నేను నిఖిల్కి ఇవ్వడం జరిగింది ఆ రోజు. యా